మాట్లాడాలంటే మాకు బాగా ఇష్టం. అమ్మ నాన్న అని పిలుచుకోవాలంటే ఇంకా ఇష్టం. తెలుగు భాషా దినోత్సవం సెలబ్రేట్ చేసుకోవాలంటే రేడియో మిర్చికి ఎందుకు ఇష్టం? ఒకే ఒక తెలుగు రేడియో స్టేషన్ గురు మాకు భరణి గారి కంటే ఆప్తులు, పెద్ద నటులు, రచయిత ఇంకెవరుంటారు? తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు భరణి గారు. గురువు గారితో మాట్లాడితే ఎంత ఆనందంగా ఉంటుందంటే, మేము తెలుగు వాళ్ళం అని చెప్పుకోవాలంటే గర్వంగా రోమాలు నిక్కబడుచుకుంటాయి. మీకు ఎలాంటి సందర్భాల్లో మీకు ఆ పౌరుషం, ఆ ఆనందం కలిగింది మీరు తెలుగువారా అని ఎవరైనా అడిగినప్పుడు? అసలు తెలుగు గురించి మనం చెప్పాలంటే ఆంధ్రత్వం ఆంధ్ర భాష తపసఫలం. తెలుగు వాడిగా పుట్టడం, తెలుగు భాషలో మాట్లాడడం ఇవి సామాన్యమైన తపస్సు చేస్తే వచ్చే వరాలు కావు అన్నాడు తమిళ కవి అప్పయ్య. సంస్కృతంలో ఆంధ్రత్వం ఆంధ్ర భాష అల్ప తపసఫలం. ఎంత ఎంత గర్వించదగ్గ పాయింట్ అది. అలాగే చాలా మంది అన్నారు తెలుగు త్రిలింగ దేశం. శ్రీశైలం, కాళేశ్వరం, హిమస్ ఈ మధ్యలో ఉండే త్రిలింగాల మధ్య మాట్లాడుకునే భాష కాబట్టి త్రిలింగ భాష, తెలుగు భాష, సున్నాలుప్తమై తెలుగు భాష, తెలుగు భాష అని కూడా కొంతకాలం అనేవారు. ఈ భాష యొక్క మరొక గొప్పదనం ఏమిటంటే, ఏ భాషకి ఇంత సైంటిఫిక్ రీజన్ మనం ఏం చెప్తున్నది, ఈ భాష మాట్లాడుతున్నప్పుడు లేదా ఈ భాషలో పద్యాలు వగైరా పాడుతున్నప్పుడు మన శరీరంలోని 72,000 నరాలు యాక్టివేట్ అవుతాయి. ఇది చాలా గొప్ప విషయం. అంటే నీకు హెల్త్ బాగాలేదనుకో, పొద్దున్న 2 పద్యాలు, సాయంత్రం 2 పద్యాలు మాత్రలా వేసుకుంటే యాక్టివిటీ. అంటే ఓంకారం చెప్తే వైబ్రేషన్స్ వచ్చినట్టు. ఓంకారం 3 పదాల సంయోగం ఓంకారం. ఓంకారం అని ప్రస్తావన వచ్చింది కదా. అంటే మన సంస్కృతి ఎంత గొప్పదో ఈ సందర్భంగా. ఊళ్ళో గంట కొడతారు. ఆగమార్థంతో దేవానం, గమనార్థంతో రాక్షసాలు. అంటే పాజిటివ్ ఎనర్జీ రావడానికి, నెగటివ్ ఎనర్జీ పోవడానికి అని దేవతలు రాక్షసులు. అదే కాదు, కొట్టినప్పుడు అందులో ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్ కనుక పెట్టి చూస్తే కొన్ని కోట్ల సూక్ష్మ క్రిములు ఆ దెబ్బకి ఆ వణుకుకి వైబ్రేషన్స్ రాలి కింద పడుతుంది. సేమ్ ఎఫెక్ట్ విత్ ఓం. అంటే సందర్భం వచ్చింది కాబట్టి ఓం మనం కూడా ఓం తోటే ప్రారంభిస్తాం. ఓ నమః శివాయ సిద్ధం నమః అని ఆరంభించాం. ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాటిల్, అది కాదు మన సంస్కృతి అలా. సో ఇంత సైంటిఫిక్, ఇంత ప్రాచీనమైనది. క్రీస్తు పూర్వపు భాష 2500 సంవత్సరాల కింద నుంచి అలా ప్రవహిస్తూ ఇప్పుడు ఒక అంటే ఆకాశముల నుండి శంభుని శిరంబం నుండి అక్కడి నుంచి ఉన్నతమైన స్థానం నుంచి అలా వెళ్ళేది ఉరుక్కాలమే పెడుతుంది. అది మన దుస్థితి. అదే కదా, అదే ఆ దుస్థితి. అది అందుకని ఆరంభంలో తెలుగువాడు అన్నగారు ఇవాళ బహుశా ఆయన స్మరించుకున్న ఏదో విషయంలో అన్నగారు ఇక్కడి నుంచి చీఫ్ మినిస్టర్ అయినప్పుడు చేసిన యాత్రా ఫలంగా అప్పటిదాకా ఎప్పుడు సౌత్ వరల్డ్ ఎక్కడ వెళ్ళా, ముఖ్యంగా మనం మద్రాసి అయినా అనేవాడు మనని. ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత, ఎన్టీ రామారావు అన్నగారు వచ్చిన తర్వాత తెలుగునే ఇవాళ మిగతా వాళ్ళ సంగతి తెలియదు, ఆ తెలుగునే అనే స్థాయికి సినిమా తీసుకెళ్ళింది. సో పరిణామకం భాష, ఏ భాష అయినా ఇలా అప్స్ అండ్ డౌన్స్ ఉంటూ ఉంటాయి, ఒళ్ళుడుకలు ఉంటాయి. కాకపోతే ఇవాళ కంకణం కట్టుకుని లేపాల్సిన అవసరం వచ్చేసింది. ఇప్పుడు తెలుగు అనగానే అమ్మ, ఆవకాయ, ఆలమూరు
నాకైతే గుర్తొస్తాయి. ఆలమూరు ఆలమూరు మా పుట్టిల్లు కాబట్టి. నీకేం గుర్తొస్తుంది? నాకు నన్నయ్య, ఎర్రన్న, తిక్కన, శ్రీనివాసుడు, వేమన, బ్రౌను, గోదావరి, తిరుపతి లడ్డు, బాపు, రమణ. హ్యూజ్ ప్యాకేజ్. అనంతమైన తెలుగుదనం. అంటే మనం పోగొట్టుకుంటున్నామా ఎంత అద్భుతమైన భాషని. ఎందుకంటే మేము కొంచెం మా ఇంట్లోనే సాహిత్య పరిమళాలు ఫ్రమ్ ద బిగినింగ్ ఉన్నాయి. ఎందుకంటే మా ప్రపితామహుడు దివాకర్ తిరుపతి వెంకట కవుల్లో ఒకరైన దివాకర్ల తిరుపతి శాస్త్రి గారు మా ప్రపితామహుడు. సో మాకు ఈ గుడ్డ ఉంది కదా, దీనికి కొన్ని తరాల క్రితం కట్టారు ఇంగువ. సో పరిమళం ఉంటుంది. సో తెలుగులో మాట్లాడుతున్నా, తెలుగు ప్రపంచంలో ఎవరికి లేని ఒక అద్భుతం ఏంటంటే తెలుగు భాష గురించి చాలా మంది ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అన్నారు. ఇట్స్ మోస్ట్ స్వీటెస్ట్ లాంగ్వేజ్ ఇన్ ఇండియా అన్నట్టు. అంటే ఇప్పుడు బెంగాలీస్ గబుకుని ఇంకోళ్ళని ఒప్పుకోరు కదా, అది అందులో రవీంద్రనాథ్ ఠాగూర్ లాంటి వాడు స్వీటెస్ట్ లాంగ్వేజ్ ఆల్. ఇక శ్రీనాథుడు మన కృష్ణదేవరాయలు అయితే దేశ భాష తెలుగు లెస్స అన్నాడు. యాక్చువల్గా ఇది శ్రీనాథుడు అంతకుముందే క్రీడాభిరామంలో ఆయనకన్నా ముందే అన్నాడు. బట్ ఇక్కడ ఎలివేట్ అయింది. కొన్నిసార్లు ఏమవుతుందంటే ప్రాచీన కావ్యాల్లోని ఒక అద్భుతమైన పదబంధం తీసుకుని దాన్ని మళ్ళీ వాడినప్పుడు వాడిన వాడి కీర్తి కృష్ణదేవరాయలు చక్రవర్తి కదా, మొత్తం అష్టదిగ్గజాలని తెలుగు నిలేపాడు. కాబట్టి ఈ పదం ఈయన ద్వారా వచ్చిందన్న పాడేవాడు. తెలుగదేలయన్న దేశంబు తెలుగు, తెలుగు వల్ల గుండ తెలుగు గండ, తెలుగవే భాషాడి దేశ భాష బంధు తెలుగు లెస్సు. మోర్ చేయాలి ఇప్పుడు మనం దాన్ని. అలాగా ఆయన ఈ వేదనని అంటే ఎప్పుడో ఇంగ్లీష్ ది మింగేస్తుందనే ఉద్దేశంతో దీనికోసం అప్పుడే అని ఉంటాడు. అలాగా చాలా మంది. అలాగే అన్నిటికన్నా ఎప్పుడంటే తమిళ కవి సుబ్రహ్మణ్య భారతి సుందర తెలంగల్ పాటశీనం అన్నాడు. అంటే సింధు నదీ తీరంలో వెన్నెల కురుస్తూ ఉండగా చేర ఆడపిల్లల మధ్య తెలుగు పాట పాడుతూ స్నేహితుల మధ్య గడపాలి. చాలా బ్యూటిఫుల్. అంటే మరి పైగా అతను సామాన్యుడు కాదు. పైగా తమిళ వాళ్ళు ఆ భాష పట్ల వాళ్ళకున్న తీవ్రమైన ఇష్టం. చాలా మంది ఫెనిటిజం అంటారు, కానీ ఒకవేళ అది ఫెనిటిజం అయితే అది ఉండాలి. ఎందుకంటే అది ఉండడం వల్లే అది బతుకుతుంది. ఎందుకంటే ఆ తమిళ వాడు ఏ దేశానికి వెళ్ళినా సరే ఫస్ట్ అన్ని, నేను కూడా ఎప్పుడైనా చెన్నైలో 10 ఏళ్ళు ఉన్నాను కాబట్టి మంచి తమిళ వచ్చినా, ఎప్పుడైనా తమిళ మాట్లాడితే తమిళ్లో మాట్లాడితే ఈ సరెండర్ పదార్థం అసలు దాసాన్ని అయిపోతాడు. ఎట్లా ఆ భాష పట్ల పడుతున్న ప్రేమ, గౌరవం, ఇష్టం. అంటే సౌత్ ఇండియన్ అన్ని భాషల్లోనూ వాళ్ళకు ఉంది. మరి అదేమిటో గురదాడ బలి చెప్పాడు 150 ఏళ్ల క్రితం, మన వాళ్ళు ఉత్తమ యథవాయిలో అంచారు. మనకు అసలు పక్క వాళ్ళు గుర్తిస్తున్నారు చూడండి. పెద్ద ఇప్పుడు పక్క వాళ్ళే గుర్తిస్తాడు మనని, మనం పక్క వాళ్ళని గుర్తిస్తాం. ఇది ఒక బాగా ఉంది. కానీ రాగానే ఆ డాక్టరేట్ పట్టా చూసి చాలా గర్వంగా ఆనందంగా అనిపించింది. ఎస్ఆర్ యూనివర్సిటీ మీకు లేట్ గా అయినా లేటెస్ట్ గా వచ్చింది, ఎప్పుడో రావాల్సిందే అనిపించింది మాకు. అంటే ఓకే, అదొక ముచ్చట, అదొక దిక్కు ఏమంటారు. అంటే ముఖ్యంగా వాళ్ళు జరిపిన తీరు. ఒక సంధ్య వేళ చంద్రబోస్ ఫోన్ చేసి సార్, ఎస్ఆర్ యూనివర్సిటీ వరంగల్ వాళ్ళకి 2 ఏళ్ల క్రితమే యూనివర్సిటీ హోదా వచ్చింది. దాదాపు 40 ఏళ్ళ నుంచి చదువున్నాను. యూనివర్సిటీ హోదా వచ్చినప్పుడే డాక్టరేట్ వాళ్ళ కాన్వకేషన్లోనే గౌరవ డాక్టరేట్ ప్రదానం చేస్తారు. అలా ఫస్ట్ గౌరవ డాక్టరేట్ నాకు ఇచ్చారు. ఎందుకు? అతను నేను ఆ స్కూల్లో చదువుకున్నాను. పైగా నాకు ఇప్పుడే ఆస్కార్ వచ్చింది కాబట్టి వీటన్నిటిని
గుర్తు చేసుకుంటూ వాళ్ళు నాకు ఫస్ట్ ఇచ్చారు. 15 మంది సభ్యులు అందరూ ఏకగ్రీవంగా నెక్స్ట్ ఇయర్ మిమ్మల్ని సెలెక్ట్ చేసేస్తారు, మీకు అభ్యంతరం లేకపోతే మీరు వచ్చి తీసుకోవచ్చు. సరే, జనరల్గా డాక్టరేట్ ఉంటే ఎలా ఉంటుందంటే ఒక వేదిక మీద అందరూ ఉండగా మన గురించి కొంత చదువుతారు, నల్ల కోటు క్లోత్ పెట్టుకొని ఒక పట్టా ఇది ఇస్తారు ఇంతే. కానీ ఇక్కడ అలా జరగలేదు, ఒక ఉత్సవంలో చేశారు. ఆశ్చర్యపోయారు అనమాట. ఫస్ట్ థింగ్ ఏమిటంటే ఈ నలుపు తీసేసారు, టోపీ నలుపు. వాళ్ళు ఏమన్నారంటే మనం భారతీయ సంస్కృతిలో చేస్తున్నాం సార్ అంటే ఏం చేశారంటే ఒక కండువా లాంటిది, ఒక కండువా వేసి ఒక పగిలి బాగా కట్టారు. బాగా టెక్నికల్ స్టాఫ్, నాన్ టెక్నికల్ స్టాఫ్ దాదాపు ఒక 100 మంది వరుసగా 4 వరుసల్లో ఉన్నారు. ఒక్క వైస్ ఛాన్సలర్, అక్కడ చీఫ్ గెస్ట్, నేను, ఇంకెవరు నలుగురు, ఒక ఆవిడ. వీళ్ళకి ఎల్లో, మిగతా అందరికి బ్లూ కలర్, గ్రీన్ కలర్. బాగా ఒక 100 మంది బ్యాండ్ మేడం నడుచుకుంటూ అక్కడి నుంచి ఒక ఫర్లాంగ్ అలా తీసుకొచ్చి మెయిన్ రాజా మార్తాండ అలివీర భయంకర అంటే సాహిత్యానికి గౌరవం. ఇక్కడ ఒక కవికి లేదా డాక్టరేట్ అంటే గౌరవ డాక్టరేట్, ఆ డాక్టరేట్ కి గౌరవించినంత ఆనందం కలిగింది. ఆ తర్వాత తీసుకొచ్చి సరే పట్టా ఇచ్చారు. దాని నుంచి మాట్లాడారు. నాకు ఒకసారి శ్రీనాథ్ కనకాభిషేకం అలాగా చదువు. ఆ తర్వాత అది చేశాను. వెంటనే వచ్చిన 15 రోజులు, ఆగస్టు 15 నాడు దీన్ని పురస్కరించి మా మిత్రులు, మా శిష్యులు, మా ఆత్మీయులు, శ్రేయోభిలాషులు అందరూ కలిసి రవీంద్ర భారతిలో అదే స్థాయిలో ఒక అద్భుతమైన కార్యక్రమం ఛత్రచామరాలతో అలా తీసుకొస్తూ ముందేమో డాన్స్ ఆడపిల్లలు డాన్స్ చేస్తూ ముందుకు వస్తుంటే నన్ను తీసుకొచ్చి ఒక సింహాసనాన్ని దాంట్లో కూర్చోబెట్టి బంగారు పువ్వులు, మామూలు పువ్వులు కలిపి కనకాభిషేకం చేశాడు సంఘం ఫౌండేషన్. అదొక వైభవం. అందుకో చమత్కారం. దాని కొసమెరుపు హైలైట్ ఏమంటే రామ్ గోపాల్ వర్మ వద్ద ప్రధాన స్పీకర్, అది వేరు. అలాగే అది ఒక మధుర గీతం మాత్రం నాకు. ప్రతి ఒక్కరికి మీరు ఇంట్లో మనిషిలాగా ఉంటారు. తెలుగు మాట్లాడుతుంటే కమ్మగా ఉంటుంది, ఇంకా వినాలి. మీరు సభాషణ రాసినప్పుడు కానీ, కామెడీ చేసినప్పుడు కానీ, ఏది చేసినా, ఏది మాట్లాడినా ఆ తెలుగు మాకు అంత కమ్మగా వినబడుతుంది. అది తెలుగులోనే గొప్పదనం. యాక్చువల్గా తెలుగు భాష యొక్క లక్షణం. ప్రపంచ సాహిత్యంలో మరొక విశేషం ఉంది తెలుగుకి సంబంధించి. అది ఖచ్చితంగా ఈ పాయింట్ మీద నేను పెట్టాను. నెక్స్ట్ జనరేషన్ ఇక్కడ కానీ విదేశాల్లో కానీ ఎలాగా వీళ్ళు మమ్మీ డాడీ కల్చర్ వచ్చేస్తాం, తెలుగు మాట్లాడలేకపోతున్నాం. ఫారిన్లో అయితే ఫారిన్లో దాదాపు 25 ఏళ్ల క్రితం తెలుగు బడి అని ఒకటి పెట్టి కాలిఫోర్నియాలో అది మొదలెట్టారు. ఆ శనివారాలు, ఆదివారాలు తెలుగు నేర్పడం పిల్లలకి. వాళ్ళు తెలుగు నేర్పడం అది కాదు, అధ్యయనం. వాళ్ళు అలా చదవడం వల్ల ఇవాళ దాదాపు ఒక 20 ఏళ్ళైంది కదా, అందరి పిల్లలు పద్యాలు సొంతగా రాసే స్థితికి ఎదిగారు. అందులో ఒక కుర్రాడు అక్కడే చేసిన ఒక కుర్రాడు, అతను గన్నవరం లలిత ప్రధానం చేసి తెలుగు నేర్చుకుని ఇక్కడ కూడా అక్కడ చేసి అక్కడ మొదలెట్టాడు. తెలుగులో మాస్టర్ చేస్తే తప్ప అవధానం అనేది మళ్ళీ అదొక ప్రక్రియ. అంటే తెలుగు బ్యూటిఫికేషన్, ఒక ఫ్లవరీ లాంగ్వేజ్. ఈ లాంగ్వేజ్ పరిమళాలు ప్రపంచం అందరికీ తెలియాలంటే దానిలో ఉన్న సాహిత్య క్రీడలు తెలియాలి. అందులో మనకుంది పద్యం. పద్యం పరమ స్ట్రాంగ్ ఎలిమెంట్ మనకి. ప్రపంచ సాహిత్యంలో దేర్ ఈస్ పోయిట్రీ, సోనెట్స్, చిన్న చిన్న లిమరిక్కులు ఏవో ఉన్నాయి. బట్ పోయిట్రీ చందోబద్ధమైన యతి గణాలతో శాశ్వతమైన. అందుకనే మోడర్న్ పోయిట్రీకి ప్రాచీన సాహిత్య మోడర్న్ పోయిట్రీ ఒకసారి చదివాక అనుభూతి ఇస్తుండొచ్చు స్థాయిలో. బట్ ఒక 2 ఏళ్ల తర్వాత గుర్తుందంటే గుర్తుండదు. ఎందుకు? చందోబద్ధంగా కాదు బట్టి. అదే చందోబద్ధమైన పద్యం కనుక ఉంటే
ఎన్ని ఏళ్ళైనా చిన్నప్పుడు చదువుకున్న పద్యం కూడా మనకి గుర్తుంది. ఉప్పు కప్పు రంగు ఒక పోలి చూడ చూడ రుచుల జాడ వేరు, పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా విశ్వదాచారం. ఎంత జీవన సత్యాన్ని ఇంత చిన్న మాటలో అంటే సముద్రాన్ని తీసుకొచ్చి చెంచాలు పెట్టేశాడు. అందరూ అలాగే కనిపిస్తారు. ఉప్పు కప్పులు తెల్లగానే ఉంటాయి, రుచి చూసినప్పుడే అది తెలిసిపోతుంది. ఇది దేన్ని కంపేర్ చేస్తున్నాడు? మనుషులందరూ అలాగే ఉన్నా మనుషుల్లో పుణ్యపురుషులు మంచివాళ్ళు వేరు, మంచివాళ్ళు నటించేవాళ్ళు వేరు. ఇంత జీవన సత్యాన్ని 4 లైన్లు, మళ్ళీ 4వ లైను విశ్వదాటమే 3 లైన్లలో జీవన సారాన్ని ఎట్లా చెప్పేసాడు. అలా ఎన్ని పద్యాలు మనకి ఎంత సారం ఈ రోజుకి. మళ్ళీ ఇప్పుడు ఆ పొయిట్రీ, అందులో ఉండే పొయిట్రీలో రామాయణం ఉంది. చాలా మంది రామాయణం రాసింది. అందులో మొల్ల రాసింది. మొల్ల అంటుంది, సుడిగొని రామపాదమున సోకిన రాయి వహించి సుడిగొని రామపాదమున సోకిన ధూళి వహించి రాయి ఏర్పడవక నాతి అయ్యనట ఇమ్ముగ ఈతని పదధూళి ఈయడనడ ఓడ సోకి ఇది ఏమగునో అని సంశయాత్ముడై కడిగి గుండు రామ పదకంజయుగము భయము వెంపునం. ఈమె వర్ణనంటే మొల్ల ఏం తీసుకుందంటే, ఈ రాముడు సామాన్యుడుగా సుడిగొని రామపాదమున సోకిన రాముడి పాదాల యొక్క ధూళి తగిలి ఓ రాయి అహల్య అయిపోయింది. కొంపదీసి ఇప్పుడు ఈ ధూళి తీసుకొచ్చి నా పడవ మీద పెడితే ఇది నా ఫుడ్, ఇది గబుక్కుని ఏమన్నా అయిపోతే నేను నా బతికి ఏమన్నా అన్న భయంతో రాముడి పాదాన్ని జాగ్రత్తగా ఎక్కడ ఇసుకరేణువు కూడా లేకుండా గూడు కడిగాడు. యాక్చువల్గా రాముడి పాదాన్ని ప్రేమతో భక్తితో గూడు కడిగాడు అది మాత్రమే రాయాలి. ఇక్కడ కవిత్వం ఎప్పుడు ఎంటర్ అయిందంటే, ఆ భావం ఇక్కడ చూస్తే ఇదేమో గబుక్కుని ఒక అమ్మాయి అయింది తెచ్చిపోతాను నేను, నా ఫుడ్ ఏంటి ఇదేమో అంటుంది మా ఆవిడ. అంటే ఈ చమత్కారం, ఈ అద్భుతం, ఇదాన్ని తెలుగు పద్యాల వనసారం. ఇది నెక్స్ట్ జనరేషన్కి వెళ్ళాలంటే ఇవాళ ఉన్న సాధన ఏంటంటే ఒక ఉద్యమం లాగా పద్యం తెచ్చుకోవాలి. నాకు ఇక్కడ గట్టి కృష్ణమూర్తి గారిని దాదాపు ఒక 5 ఏళ్ల నుంచి అనుకుంటా ఇప్పటికి 100 మంది పిల్లలకి పద్యాలు నేర్చుకొని ప్రారంభించారు. మామూలుగా రాగయుక్తంగా పాడతారు 100 మంది, ఆడా మగ పిల్లలు. కొంతమంది అయితే అసలు మనం చైల్డ్ ప్రోడక్ట్ ఇస్తాం. ఎప్పుడు మనం నారాయణీయం మొత్తం కంట్లో పెట్టి పాడేస్తున్నాడు. సో ఇది చాలా అవసరం, ఒక సాధన అవసరం, చిన్న త్యాగం అవసరం తల్లిదండ్రులకి. మా పిల్లాడు ఇంగ్లీష్లో మాట్లాడితే గొప్పగా ఉంటుంది. ఇంగ్లీష్లో మాట్లాడాలి కూడా. ఇంగ్లీష్లో మాట్లాడాలంటే ఎలా మాట్లాడాలంటే సర్వేపల్లి రాధాకృష్ణ స్థాయిలో మాట్లాడాలి. ఇంగ్లీష్ వాళ్ళు కూడా డిక్షనరీ పెంచుకునే స్థాయిలో అలా మాట్లాడండి. నువ్వు లవ్ లెటరు రాయలేవు, లీవ్ లెటరు రాయలేవు. కొన్ని అందులో ఏమన్నా తెలివితేటలు తెచ్చాయంటే అది లేదు, అందులో బిలో యావరేజ్. ఇది అసలు 0. పైగా నువ్వు సిగ్గు తెలుగు వాడిని అని చెప్పుకోవడానికి ఎంత అన్యాయం అది. తెలుగులో మాట్లాడాలంటే కూడా నామర్దే కాదు గురుగారు. ఇప్పుడు ఇందాక అన్నట్టు తెలుగులో మాట్లాడాలన్నా, తెలుగులో గ్రీట్ చేసుకోవాలన్నా, ఇద్దరు తమిళ వాళ్ళు కలుసుకుంటే తమిళ్లో మాట్లాడతారు, వాళ్ళు గుజరాతీ వాళ్ళు కలిస్తే గుజరాతీలోనే మాట్లాడతారు. ఏ భాష అంటే ఏం లేదు. ఒక జంతువు తన జాతి జంతువును చూసినప్పుడు ఒక విధమైన ఆనందం, మనవాడు వేరే జంతువును చూసినప్పుడు అలాంటివి పొందగలడు. అదే బేసిక్ లక్షణం. మనలో హృదయ వైశాల్యం ఎంత ఉందంటే ఈ గుండె ఆపరేషన్లకు కూడా లోగదు. అంత దుర్మార్గమైన కల్చరల్ అడాప్షన్. ఇది మనం నమ్మరు. చెన్నైలో ఉన్నప్పుడు తెలుగు వాళ్ళు తమిళ వాళ్ళు మనం మాట్లాడే తమిళ ఉందే అది తమిళ వాళ్ళ స్థాయిలోనే ఉంటుంది. వీడు తెలుగు వాడిని చెప్పుకోలేము, చెప్తే తప్ప తెలియదు తెలుగువాడు. నాగయ్య, సావిత్రి, ఎస్పి రంగారావు, ఇంకో వాడు కన్నాంబ, ఈ నలుగురు తెలుగు వాళ్ళు తమిళ వాడు ఒప్పుకోరు. ఎందుకంటే ది ఫీల్ దట్ దే ఆర్ తమిళ పీపుల్. నువ్వు చెప్తే చుమ్మాయుడిగా ఎస్పి రంగారావు తమిళనాడు కూడా ఎప్పుడు కేసువారమ్మా ఏం మాట్లాడతాడు, ఆ ఉచ్చారణ అంత సాధన చేశారు. మన వాళ్ళు వేరే భాషని ఆకలి అంటే మనకున్న 56 అక్షరాలు మనది అజంత భాష అవడం, అక్షులన్నితో ఎండ్ అవ్వడం, పైగా మ్యూజికల్ భాష అవడం. సత్యాన్ని గారి ఇప్పుడు తెలుగు భాష మాట్లాడుతుంటే ఏదో పాట పాడినట్టు. సో ఇవన్నీ ఇంత భాష నెక్స్ట్ జనరేషన్కి ఇంత గొప్ప భాష లుప్తం అయిపోతే ఈ పుస్తకాలు ఏమన్నా ఏమైపోవాలి.
ఎన్ని వందల వేల పుస్తకాలు నేను మనకి తెలుగు సాహిత్యాన్ని ఎలివేట్ చేసే పుస్తకాలు, చమత్కారం చేసే ఇప్పుడు టంగ్ ట్విస్టర్స్ అంటారు. పోతన అడిగితనని కడువడి జనుని అడిగిన తన మగడ నొడుగడని ఎడనొడుగను ఎడబడ సిడిముడి తడబడ అడుగుడు అడుగుడదు జడిమ అడుగుడు నెడదాను ఊరికే రైలేదు. సంశయ ఎందుకంటే వీడు సిరిగిని చెప్పాడు, శంకు చక్ర వెళ్ళిపోతున్నాడు, వీడిని ఆపాలి. ఈ నాపే ఇప్పుడు హడావిడిలో భర్తను ఆపి ఆయన ఏమంటాడు, ఆపకపోతే ఇట్లా ఎక్కడ పెడుతున్నాడో తెలియదు కదా. ఈ మానసిక ఈ గంగాన్ని పద్య రూపంలో అక్షరాల్లో అడుగుడు అడుగుడు అడుగుడదు జడిమ అడుగుడు నెడలను. సో దీస్ ఆర్ ద గ్రేటెస్ట్. ఈ నెక్స్ట్ జనరేషన్ మనం ఏం చెప్పాలంటే, మన కల్చర్, మన సాహిత్యం, మన వాళ్ళు రాసి పెట్టేస్తున్నారు, చదువుకుంటే చాలు. ఒక స్పీచ్ థెరపీలా అనిపించట్లేదు టంగ్ ట్విస్టర్ అంటే. చెప్పే కదా, టంగ్ ట్విస్టర్ నీకు ఎత్తు 72,000 నాటంటే నువ్వు రోజుకి పొద్దున్న లేవగానే ఒక గ్లాసులో నీళ్లు తాగి ఒక 18, మధ్యాహ్నం ఒక గ్లాసు నీళ్ళు ఒక 18, నీ జబ్బులు సగం మాయం. కమ్యూనికేషన్ లో ఉండాలన్నా, పబ్లిక్ స్పీకింగ్ నేర్చుకోవాలన్నా తెలుగు భాష కనుక నీకు వస్తే ఏ భాషని ఈజీగా పట్టేయచ్చు. భాషలో ఉన్న సౌలభ్యం. అందుకే దట్ ఈస్ ద రీజన్ మన వాళ్ళు ఏ భాషకి వెళ్తే ఆ భాషలో మార్చుకోవడానికి. మిగతా వాళ్ళు మీ ఎక్కడైనా సరే తమిళ్ అంటారు, తమిళ్ గారు యూ కెన్ మాట్లాడుతుంటే మీరు మలయాళీ కదా, తమిళ్ కదా, మీరు కన్నడగా చెప్పేయచ్చు, తెలుగు అని చెప్పలేదు. దిస్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ తెలుగు. ఇప్పుడు మీరు ఏ మాండలికం మాట్లాడినా, ఇప్పుడు తెలంగాణలో మాట్లాడితే హరిణి గారు తెలంగాణ వారు అంటారు, ఆంధ్ర మా గోదావరి వాళ్ళు అంటారు, సీమ మా సీమ వాళ్ళు. ఇంతకీ మీరు మీ ఏంటి అసలు మీ ఆరిజిన్ ఏంటి? ఏ మాండలికం? అమ్మ నాన్న, మా అమ్మదేమో నరసాపురం దగ్గర జగన్నాథపురం కాదు, మా నాన్నది ఎండగండి గుడ్డుగొల్లు ఆ ప్రాంతం. బట్ స్వతంత్ర పూర్వమే ఇక్కడికి వచ్చేసాడు కాబట్టి మేము ఇక్కడే పుట్టి పెరిగాం. సో ఇంట్లో మరి ఆ భాష వాళ్ళ సంస్కృతి అదే ఉంటుంది కాబట్టి ఆ భాష. గేట్ బయటికి రాగానే స్విచ్ ఆపేసినట్టు ఏదో వేయటం మూల కనిపిస్తూనే అలా చేత షిఫ్ట్. దెన్ అగైన్ టు ద థియేటర్, నాటకాలు. మేము అన్ని రకాల పాత్రలు ఎట్లాగా సింగిల్ టీచర్ సింగిల్ టీచర్ ఒక ఇళ్ళందరినీ చేసుకునేట్టు సెటర్ నేర్చుకోవాలి. సో వాట్ ఈస్ హ్యాపెనింగ్, నాటకం ఉన్నప్పుడు పట్టుబట్టి నేర్చుకున్నాం. సినిమాల్లోకి వచ్చినప్పుడు ఏ పాత్ర వేస్తే ఆ పాత్ర ఆ భాష మాట్లాడాలి. సో అందుకోసం నేర్చుకోవాలి, సాధన అవసరం. సో సాధనమున పనులు సమకూరు ధరలో అని ముందే చెప్పాడు. అయితే నెక్స్ట్ జనరేషన్కి ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ తెలుగు మాట్లాడట్లేదు అంటే దానికి ప్రధాన కారణం తల్లిదండ్రులు. ముందు వీళ్ళు నేర్చుకోవాలి, వీళ్ళకి చేస్తే నెక్స్ట్ జనరేషన్ చెప్పాలంటే వీటికి ఏమీ లేకపోతే ఎందుకని ఖచ్చితంగా ప్రతి తెలుగు వాళ్ళు ఒక 10 పద్యాలు నేర్చుకోవాలి. కానీ మినిమం 10 పద్యాలు. అసలు శతశ్లోకైనా వాళ్ళు 100 పద్యాలు నేను గంటలా పట్టకపోతే వాడు పండితుడే కాదని ఒక సూట్. కనీసం మన బతుకులో పోతన 100 పద్యాలు రాశాడు. 4 పద్యాలు ఉన్న మందార మకరంద మాధుర్యం ఉన్న పేరు అలాంటి పద్యాలు 4 రాబడ్డాయి. తెలుగు రెండోది దాని బ్యూటిఫికేషన్. అదే అదే ఉంది చమత్కారం. అట్లా మన వాళ్ళు అంటే నెక్స్ట్ జనరేషన్ ఒక గేమ్ లాగా, ఒక క్రీడలాగా కావాలనుకో. ఎస్ దట్ ఈస్ స్కోప్. అవధానాలు తీసుకెళ్ళండి. అవధానం ఎంత ప్రపంచ సాహిత్యం ఎక్కడ లేదు. ఒకడు ఉంటాడు, ఒక మహాకవి ఉంటాడు, ఇటు నలుగురు అటు నలుగురు లేదా 8 మంది అష్టావధానం చేస్తుంటారు. అసలు ఒక క్వశ్చన్ అడిగిన ఉత్తర క్షణం ఎక్కువసేపు జస్ట్ 5 to 10 seconds, హార్డ్లీ 1 minute లోపల యతిప్రాసం తప్పకుండా, గ్రామర్ తప్పకుండా, అందులో ఆ పొయిటిక్ ఎలిమెంట్స్ తోటి శాశ్వతంగా అందించుకునే ఒక పద్యం చెప్పాలి. ఎంత కష్టం. ఈవెన్ ఏఐ కెనాట్ డూ ఇట్. అది 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 ఒక పద్యం రాయగలిగారు కానీ శాశ్వతమైన అమ్మ బాబో ఏమిటి లాలిత్యం అనేది రాయలేదు. ఎమోషన్ ఉండదు. ఇప్పుడు ఈ పద్య ప్రక్రియలో దత్తపదేమో అంటే 4 సంబంధం లేని విషయాలు చెప్పి ఒక అద్భుతమైన విషయానికి లింక్ చేస్తూ మాకు పద్యం చెప్పమని అడుగుతారు. ఉదాహరణకి మాడుగుల నాగపణి అష్టావధానంలో అష్టావధానమే 100 మంది అయితే శతావధానం, 1000 మందితో చేసే సహస్రావధానం. అది 40 రోజులు జరుగుతుంది. ఇప్పుడు ఏమైంది, ఆయన ఏమడిగాడు, దోశ
పూరి, వడ, సాంబార్, ఈ పదాలన్నీ రావాలి పద్యంలో వస్తూ పార్వతీ కళ్యాణం పెట్టాం. అసలు పార్వతీకి సాంబార్కి సంబంధం ఈ పదాలు ఎట్లొస్తాయి? పైగా టైం ఎంత? స్పాంటేనియస్ గా చెప్పాలి. సిగలో దోసెడు మల్లె పూలు దురిమెన్ దోశ, సిగలో దోసెడు మల్లె పూలు దురిమెన్ సౌందర్యము పారగా, నడయాడన్ గలు గల్లులన్ హొయలు మీరన్ జాజి పూరీతి, పూరి వచ్చింది. జాజి పూరి పావడ అట్టిట్టుల చిందులాడగను భవ్యాత్మ అయినట్టి ఆ పార్వతి పెండ్లి ఆడిదివిగా సాంబా రుద్ర సాంబా రుద్ర అని. ఎక్కడ సాంబారు, ఎక్కడ వడ, ఎక్కడ పార్వతి దేవి, ఎక్కడి శంకరుడు? అసలు సాంబా రుద్ర అని సాటే సాంబార్ని ఇలా కలపగలిగిన మహాకవి గారు. తెలుగు భాష వాడు చేస్తున్న సేవ ఇలాంటి అప్పటికప్పుడు స్పాంటేనియస్. అలాగే జయకృష్ణ బాపూజీ గారు, ఆయన మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసిన ఓ బోర్డు మనం ఇంకో పద్యం చెప్పబోతున్నాం. ఏంటంటే ఇది జయకృష్ణ బాపూజీ, మన జంజాల కరుణశ్రీ గారి అబ్బాయి. ఆయన డాలస్ లో కలిశాను. ఆయన పద్యం యేసు, మేరీ, సిలువ, చర్చ్, ఈ 4 పదాలు. యేసు, మేరీ, సిలువ, చర్చ్. ఇది చూసి భాగవతంలో ఏదైనా సందర్భాన్ని లింక్ అట్లా ఇవి పైగా ఈ ఫారిన్ పదాలు, తెలుగు పదాలు కాదు. అట్లా ఆ సందర్భం అయిన యశోద దగ్గరికి వచ్చి పిల్లలందరూ గోపికలంతా అక్కడ ఉన్న వాళ్ళందరూ మొరబెట్టుకుంటారు. అమ్మా మీకు ఇక్కడ తినేస్తున్నాడు, పోయేదా మెచ్చడికైనను మాయన్నుల సులభల అని మంజుల వాడిని మేము వెళ్ళిపోతామా, మేము వాటితో పడలేకపోతాం, వెన్న కొట్టేస్తాడు, ఎవరు మూతి మీద రాస్తాడు, పెద్ద గొడవ కుండాలన్నీ బద్దలు కొట్టేస్తుంది, ఇచ్చి ఇంత ఇలాంటి అల్లరి పిల్లని ఎక్కడ చూడలేదు అంటే వాడు తల్లి వెనకాల ఎక్కడో దాక్కుని. అప్పుడు ఈవిడ అంటోంది, యశోద ఇలా అంటోంది, వాడి యేసు పుత్తుని గూర్చి పలుకుటిట్లు, వాడి యేసు పుత్తుని గూర్చి పలుకుటిట్లు తప్పు మీ ఉల్ల మేరీచి ఒప్పుకొనియే, తప్పు మీ ఉల్ల మేరీచి ఒప్పుకొనియే, మంచి భాషలు బట్టి అమాయకుండు, మంచి భాషలు బట్టి అమాయకుండు, చాలులెండమ్మ చర్చింప జనలారా. నెక్స్ట్ జనరేషన్ మనం చెప్పాలి, నాయన ఎక్కడి పదాలైనా ఈయన ఎడం చెప్తో చెప్తాం అనే ఒక పౌరుషం, గర్వం ఆంధ్రజాతి రావాలి. ఇలాంటివి లక్షలు వేలుపడి చెప్తుంటే ఇలా ఒళ్ళు పులకరించిపోతుందా ఆ పదాలు కానీ ఆ ఇమాజిన్ చేసుకుంటే వీళ్ళు ఎలా చేసుంటారు ఆ క్షణంలో. ఫ్రీడ్ చేస్తే ఏమొస్తాయి చెప్తున్నా, ఎంత నాలెడ్జ్ ఉండాలి, ఎంత పుస్తక పఠనం అనేది ఏమిటంటే పుట్టింగ్ వర్డ్స్ లేదా పదాలు విధానాలు అవన్నీ బ్యాగ్లో వేసుకున్నట్టు ఇప్పుడు కావాలంటే తీసుకుని వాడుకోవడానికి ఏదైనా ఉండాలి కదా. అందులో వేయాలంటే చదవాలి, బాగా చదవాలి, ఒక ఉద్యమంలో చదవాలి. నేనేమంటే ఇంగ్లీష్ చక్కగా మాట్లాడండి, వేరే భాష కూడా ఏమైనా కావాలంటే అడిషనల్గా నేర్చుకోండి, బట్ డోంట్ లింక్ ద మీన్స్. ఎందుకంటే ఈ తెలుగు భాష ఇందాక ఆంధ్రత్వం పూర్వజన్మ సుకృతం వల్ల ఇందులో పుట్టావు, ఇది ఉపయోగించుకోలేక, ఈ పద్యాలు వాడలేక, ఈ అన్నమయ్య గురించి తెలియక, ఈ త్యాగరాజు గురించి తెలియదు. త్యాగరాజు వాడు బతుకున్నాడంటే తెలుగు వాడు కాదు, తమిళవాడు. ఆయనకి సమాధి కట్టేస్తారు, అక్కడ ఒకటి ఉంది తిరువయ్యారు. తెలుగు వాళ్ళ పాల్గొంటే ఆయన సంగీతాన్ని కూడా కట్టేసావు సమాధి. వాళ్ళకి మీనింగ్ తిరిగిపోయిన తమిళ మన సౌత్ ఇండియా మొత్తం త్యాగరాజ స్వామి తెలుగు కీర్తనలే పడతారు. కాకపోతే భాష మీద పట్టు లేకపోవడం వల్ల ఆ విరుపు ఉంటుంది, అవి కొంత ఇబ్బందిగా ఉంటాయి. జగదానంద అసలు ఇప్పుడు మనకు జగత్ తెలుసు, ఆనందం తెలుసు, కారకం తెలుసు. ఏకవాక్యగా జగదానంద
కారక ఎంత గొప్ప ఇది ఆర్ద్రత. సో అది మనం నెక్స్ట్ జనరేషన్కి ఇంజెక్ట్ చేయాలంటే మన భాష యొక్క గొప్పతనం ఖచ్చితంగా చేయాలి. మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసిన రచయితలు బేసిక్గా నేను ముందు చెప్పినట్టు మా ఇంట్లో సాహితీ పరిమళాలు మొదటి నుంచి ఉన్నాయి. మేము అందరం ఫోన్ చేస్తున్నప్పుడు కూడా మేము పద్యాలు పెట్టి మాట్లాడుకోవడం, వాడేమిటి పాల్గొంటే ఏమన్నాడు, కుడుదాడ అప్పారోడైనా కన్యాశుల్కం మనసాలు ఉంటాయి. ఎందుకంటే నాకు రెండు ఆశ్చర్యాలు ఎప్పుడు కన్యాశుల్కం లాంటి నాటకం, మహాప్రస్థానం లాంటి కవిత్వం ఎలా రాయగలిగారు ఇప్పుడు ఆశ్చర్యం. నవయుగ చక్రం కవి కదా అయినా యుగ కవి అంటారు అందుకని. సో వీళ్ళ సాహిత్యం చాలా అమాయక చిత్రమైన విషయం చెప్తారు. సరిగ్గా 10 రోజుల క్రితం లేదా ఆగస్టు 14 ప్రకాష్ రాజ్ ఫోన్ చేసి ఆవేశపూరితమైన మంచి కాలు రాసిన దేశం కోసం కానీ సమాజానికి ఉపయోగించే పొయిట్లు ఏమైనా ఉంటే చెప్పారు అన్నయ్య అంటాడు. అంటే నేను చాలా చూసి దేశ చరిత్రలోనే శ్రీశ్రీ అప్పుడు రాసింది, బహుశా 30s రాసింది దేశ చరిత్రలు, అది రికార్డ్ చేసి పంపించాను. అక్కడ సాహితీ సమావేశంలో దద్దరిల్లిపోయింది. ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం, నరజాతి చరిత్ర సంవత్సరం పరపీడన పరాయణం ఇలా మొదలవుతారు కవిత. నిప్పుడు దక్కుతూ ఉంటుంది. అలాంటి శ్రీశ్రీ వెళ్ళిపోయిన రోజున ఆయన స్మరిస్తూ నేను రాసుకున్నాను. శ్రీశ్రీ అంటే 2 మెరుస్తున్న కొడవళ్ళు రావడి ఉంటుంది కదా. శ్రీశ్రీ అంటే 2 మెరుస్తున్న కొడవళ్ళు, శ్రీశ్రీ అంటే చమరుస్తున్న కళ్ళు. ఆ ఎమోషన్ ఆయన పదాల్లో అక్షరాల్లో కనబడుతుంది. శ్రీశ్రీకి ఇచ్చినన్ని వాటి. సో మనం ఇన్ఫ్లుయెన్స్ చేయాలంటే ఫస్ట్ నెక్స్ట్ జనరేషన్ ఇంట్లో భగవద్గీత ఉన్నా లేకపోయినా బాల శిక్ష ఉన్న ఇల్లు. ఎందుకంటే MA PhD వాళ్ళకు కూడా తెలియని నాలెడ్జ్ బాలశిక్ష. మేము అక్కడి నుంచి వచ్చాం. నవగ్రహాలు ఏమైనా అడుగు, ఎనీథింగ్ గూగుల్ తెలుగు సాహిత్యానికి సంగీతం ఏది జరిగినా సరే డీటెయిల్డ్గా చెప్తాను. పెద్దవాళ్ళ ప్రతి ఇంట్లోనూ మస్ట్గా ఉండాలి. కనీసం తల్లిదండ్రులు ముందు ఇక్కడ మీరు నేర్చుకోవడం ప్రారంభిస్తే పద్యాలైనా నెక్స్ట్. ఎందుకంటే తెలుగు పద్యాల మాసకు చెప్పే కదా, తెలుగు ఇది ఒకటి కాదు, విజయ విలాసం, చామకొండ వెంకట, అది అందులో ఉండే 200 పద్యాలు అనుకో. ప్రతి పద్యంలోనూ చమత్కారం ఉంది. ప్రతి పద్య చమత్కారం చేసిన వాడు చామకొండ వెంకట. మనసు భద్రమయ్యే మనసు భద్ర మనసు భద్రమయ్యే మనసు భద్ర. అలాగా పాత కావ్యాల్లో ఉండే విశేషణ శ్రీనాథ్, కృష్ణదేవరాయలు మహారాజు అయినా చక్రవర్తి అయినా కూడా సామాన్యుల ఇళ్లల్లో ఉండే విశేషాలు. విష్ణుచిత్తుడు ఇల్లుట అతను రాస్తాడు. ఆ నిష్ఠానిది గేహసీమ నడిరే అలించినన్నోయు ఎంతే నాగేంద్ర శయాని పుణ్యకథలు దివ్య ప్రబంధాను సంతానధ్వానం. ఆ నిష్టకి నిధి చవడు. నిష్టకి నిధులు అంటే ఆ ఇంట్లో ఏ రాత్రి వెళ్ళినా సరే, ఎప్పుడు వెళ్ళినా సరే నాగేంద్ర శయ్య అనే పుణ్యకథలు. ఎందుకు నాగేంద్ర శయనుడు ఎందుకన్నాడా? నేను విష్ణుమూర్తి 1,00,000 పేర్లు ఉంటాయంటే పడుకునే సమయం, వీళ్ళు పడుకునే సమయంలో దేవుడు కూడా పడుకున్నాడు. నాగేంద్ర శయనుడు రాత్రి పూట కదా, అందరూ వస్తున్నారు, అందరూ పాడు. నాగేంద్ర శయాన్ని పుణ్యకథలు దివ్య ప్రబంధాను సంధానధ్వానం. ఇక్కడి సంస్కృతం నాస్తి శాఖభుక్త నాష్పృష్టత నాశ్చాపూపో నాశ్చోదన సంస్కృతం కృపయా వక్తవ్యం అన్నమాట. అంటే ఏమంటున్నాడు, ఎక్కడి నుంచో వాళ్ళు వస్తారు, వేరే రాష్ట్రాల నుంచి వచ్చి భోజనానికి వస్తుంటారు. అభిష్టి అప్పుడు అందరికి వండి పెట్టాలి కదా, వండి పెట్టారు. రాత్రికి లేట్ అయిపోయింది, 2 వండి పెట్టారు. అప్పుడు ఏమంటున్నాడు అంటే నాస్తి శాఖభుక్త, ఎక్కువ కూరలేదు, నాష్పృష్టత వేడిగా కూడా లేదు, నాశ్చాపూపో కొంచెం పలహారాలు కూడా అయ్యింది, నాశ్చోదన గొప్ప ఫుడ్ ఏం కాదు. అయినా సరే కృపయా వక్తవ్యం మనం మాటలు మనం వినొచ్చు. శివరాత్రి వెళ్ళినమైనా ఆ మాటలు వినొచ్చు. అది రాసింది
ఒక్కడ యుద్ధం చేసుకు నిరంతరం. రెండో సాహితీ సమరాంగణ సార్వభౌమ రాత్రి వేళ సాయంత్రం చూస్తే వర్షం వస్తుంది, విపరీతమైన వర్షం రావడానికి ముందు స్థితిని వర్ణిస్తున్నాడు. గగనము నీటి బుగ్గ కనుక జడిబట్టిన నాళ్ళ, నీటి బుగ్గగా ఉంది ఆకాశం, ఎప్పుడైనా టప్ అంటే మొత్తం కురుస్తుంది. గగనము నీటి బుగ్గ కనుక జడిబట్టిన నాళ్ళ భార్యకం పొగసరకుండా. ఎంతో మంది వస్తుంటారు, వంట చేస్తాం, వంట చెరుకు కనుక తడిది పెడితే పొగొస్తుంది, మన భార్య కళ్ళలో కలుస్తుంది. ఎందుకని భార్య గగనము నీటి బుగ్గ కనుక జడిబట్టిన నాళ్ళ భార్యకం పొగసరకుండా నాది గడపం బొరియలు తగిలించి వండ అయ్యపగల ముంచిపెట్టు కలమాన్నము ఒలిచిన పప్పు నాలుగేను పొగపిన కూరలను వడియములు వరుగులు పెరుగులు తప్పుతేను. ఆ పొగ రాకుండా ఆల్రెడీ కట్ చేసిన కొబ్బరి టిప్పలు అవన్నీ ఒక పక్కన పెట్టుకుని అవసరమైతే అది వాడి ఆ కొబ్బరి టిప్పలతో ముంచి అన్నం వడ్డించేవాట. మరి బయటికి వెళ్ళి తేవడానికి ఏమీ లేకపోతే 4 కూరలు పోపులో వేసేసి ఇచ్చేసేవాడు. పొగపిన కూరలు ఒలిచిన పప్పు నాలుగేను పొగపిన కూరలు వడియములు, దానికోసం ఎప్పుడు పెట్టుకున్నది, దానికోసం కొత్తగా చేయదు. గొరుగులు పెరుగులు ఒరుగులు గుమ్మడి ఒడియాలు పెరుగు నెయ్యి కృతజ్ఞత చేయి కాబట్టి కారాట నెయ్యి. సో ఇవన్నీ ఇంత అబ్జర్వేషన్ చక్రవర్తి ఇవన్నీ చేసి తెలుగు భాష సంస్కృతం అని ఇది ఆయన తుడు, మాతృభాష తుడు కృష్ణదేవరాయ తెలుగుకి మరి ఆయన చేసి అష్టదిగ్గజాలని పెట్టి మరి ఎంత సాహిత్యం తను స్వయంగా తెలియదు కదా. ఆశ్చర్యం, ఇంత పైగా ఎంత సింపుల్, ఎంత ఎంత అందమైన వర్ణన మనసుకు పట్టేసేవాడు. లాంగ్ అలా ఉండేవారు. తెలుగు సినిమా వచ్చిన తర్వాత అసలు పద్మశ్రీ డాక్టర్ ఎన్టీ రామారావు గారు తెలుగు భాషకు కీర్తి పతాకం. మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ ఏ విధంగా చేశారు ఆయన అసలు? ఇప్పుడు మనకి కవులు ఉన్నారు, నారాయణ రెడ్డి గారు, చాలా సినిమాలన్నీ అంతే కదా. షావు గారు, విజయవాడ సినిమాలన్నీ ఆ భాష వెంకట సాహిత్యం ఉచ్చారణ. రాను ఏమైపోయిందంటే ఇంపోర్ట్ ఎక్కువైపోయి మనకి కుచిపీరుకోలేదో చెలేగా అనే స్థాయికి వచ్చినప్పుడు కమ్మత్తం వచ్చిన తమిళ వాళ్ళు ఒప్పుకోరు, వచ్చినట్టు తమిళ నేను తమిళ్లో కనుక డబ్బింగ్ చెప్తే అడుక్కోరు, పదం కనుక తేడా వస్తుందో ఏ భాష అవుతుంటే వాళ్ళు మనకి నడుస్తుంది. సో ఆత్మాభిమానం లేదు, దురదృష్టం. తెలుగు భాషకి ద్రోహం. తెలుగులో కనుక మాట్లాడితే ఒక ఎండలో నిలబెట్టింది ఒక కాన్వెంట్ టీచర్, మనం టీచర్ నిలబెట్టాం. కానీ ఎప్పుడు చేయగలం? నీకు ఆ భాష మీద ఇష్టం ఉండదు. మమ్మీ అంటావా, అమ్మ అంటావా, మమ్మీ అనలేవా, కాల్చి బాధ నేనేమంటున్నాను, బ్రహ్మాండంగా మాట్లాడండి ఇంగ్లీషు, అదరగొట్టేయండి. మాతృభాష ఇంట్లో అమ్మ పాలకి డబ్బా పాలకి ఎంత ఫరక్ ఉంటుందో మాతృభాషకి వేరే అంతే ఫరక్. సినిమాలో తెలుగు భాషని నిజంగా ముందుకు తీసుకెళ్లే నటులు అంటే ఏం చెప్తారు? పాత తరం నటులు భాషనే ఒక ఎందుకంటే రచయిత ఉచ్చారణ దోషాలను కూడా క్షమించేవారు. ఇప్పటికి కూడా రాష్ట్ర చిరంజీవి అయినా బాలకృష్ణ అయినా జూనియర్ బాలకృష్ణ అయినా వీళ్ళందరూ కూడా జాగ్రత్తగా. కాకపోతే హీరోయిన్స్ రాదు, దే ఆర్ ఫ్రమ్ హోమ్, వాళ్ళు పలకలేకపోయినా పలకక్కర్లేదనే స్థితిలో మనం అడ్జస్ట్ అయిపోతూ బతికేస్తాం. ఇప్పుడు ప్రధానమైన సమస్య ఏంటంటే టీవీ యాంకర్. ఫస్ట్ మ్యాచ్ బాక్స్ తీసుకుని స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి అందులో మిర్చి అంత సాల్ట్, ఉప్పు కారం లేదు, సాల్ట్ పెప్పర్ వేసి ఫ్రై చేసి మామూలుగా కొడితే ఫ్యాంటాస్టిక్. దట్స్ వాట్ ఈస్ ఇన్ డిమాండ్ కదండి. శుద్ధ తెలుగులో మాట్లాడితే నాకు అవసరం లేదు. అదే మనం కూడా వక్రంగా మాట్లాడాలి. నేను అంటే మరి ఇది తమిళ్లో ఎందుకు చేయాలంటే మరి మలయాళంలో ఎందుకు చేయాలి? మాట్లాడుతుంటే అలా చూడాలి. నేను దురదృష్టం. నెక్స్ట్ జనరేషన్కి
అసలు ఎవరన్నా అడ్రస్ అడిగినా అది చెప్తారు కదా. హనుమాన్ టెంపుల్ దగ్గర నుంచి స్ట్రైట్ అక్కడ అక్కడ కీర్తన స్టూడియోస్ జస్ట్ టేక్ లెఫ్ట్ దెర్ బి గణపతి టెంపుల్ స్ట్రైట్ వెళ్తే ఇక్కడ. సో నెక్స్ట్ జనరేషన్కి మనం తెలుగు అంటే మనం ఆస్తిని అందిస్తున్నాం. మోస్ట్ ఇంపార్టెంట్. మిగతా భాషల్లో లేనిది మన తెలుగు భాషలో మాత్రమే ఉన్నది ఏంటి? ఇందాకే చెప్పా పద్యం. అసలు పద్యం ప్రధానం ఇది ఏ భాషలో. పైగా పద్యాలు చెప్పడం అంటే శాశ్వతంగా గుర్తుంది. నేను ముందు చెప్పేది శాశ్వతంగా గుర్తుండికే పూత మెరంగులను పసరు గడంగులు చూపునట్టివా కైతలు జబ్బు నీకు ననగావలి కమ్మనమ్మలని రాత్రి ఎంబవలు మరపురాని పోయలు తెలియాల జబ్బు నిర్దాతరి దీపులు పోయిన తారసిలను వలె రొదలించిన బాతిక భజను కైగుణను వలెను వైదలి గుత్తుకలోని పల్లటి పూతలను వలెను సొగసుకులు రావలి ఆలకించిన దాతుడన్న ముద్దుల మిటారకు అన్నుల నిన్న కమ్మలో వాతెర దండపండు వలి వాచవి కావలి పంటలో గాతలి తమిచూలిదర కైవసపు జవరాది సిబ్బపును మేతలి అబ్బురంపు దిగి నిబ్బపు గుబ్బలు గబ్బెగుబ్బ సంగాతకు సన్నతంతి బయకారకు కానడ గౌడ పంతుక సాతత తానతానుల వసంది ఉటాడు గోటమీట బల్ మోతలనన్నను హరవు ముర్లము కావలి అత్సతి సంస్కృతము ప్రచరించిన పట్టున భారతీ వధూటి తపనీయ గర్భరికటి భవనాన సర్వసాయితి భౌతిక నాటక ప్రకార భారతి సమత ప్రభా సీత నగాత్మజ గిరిజశేఖర సీత మయూగరైక సాత సుధాప్రపూర బహుభంగ గుమంగుమ గుంగుమార్పటి జాతక తాళయుగ్మలయ సంగతి చుంచు పంచిక మృదంగా తత తేహితత్హిత హాలిక దందడు దాడు దిమి వ్రాత నయానుకూల పదవార కువుజ్జకహార కింకిని నూతన గలాచరణ గోపుర చాళజడీ మనంద సంగాత యోద్ధుని చకచకద్వికజోత్పల సార సంగ్రహయాత కుమార గంధివ ఆది సుగంధ గ్లాసయుక్తమే చేతము సౌలజీయవై. అసలు మిమ్మల్ని టచ్ చేస్తే మా సరస్వతి కటాక్షం కాస్త తెలుగు వస్తుంది. విషయం ఏంటంటే ఇది నేను కంటతా పట్టడానికి ఒక 4 రోజులు 5 రోజులు అనేక వచ్చింది. ఇది కృష్ణదేవరాయ ఆస్థానంలో స్పాంటేనియస్ గా అప్పటికప్పుడు అలసాని కథ చెప్పిన పద్యం. ఎలా పాసిబుల్ అసలు? ఇప్పుడు డైలాగులు మీరంటే బై హార్ట్ చేయడం మీకు సినిమాలో అలవాటు, బట్ ఆ రోజుల్లో వాళ్ళకి అంత నేనదే అంట. ఈ పునర్వైభవం రావాలంటే ఇవన్నీ చెప్పాలి. సుందరామన్ దగ్గర ఇంత బంగారం ఉంది, ఈ కీ మీ దగ్గరే ఉంది, మీకు తెచ్చుకుంటే కావాల్సినంత వజ్రాలు కిరీటాలు పెట్టేసుకోండి, గౌరవం. అదొక కీర్తి చెప్పగలరు తెలుగు భాషలో. కానీ భాష గురించి చెప్పాలంటే మొన్న మీరు మన నీరజ్ చోప్రాకి ఒలింపిక్ మెడల్ గోల్డ్ రావాల్సింది సిల్వర్ వచ్చింది. ట్వీట్ చేశారు, నీరజ్ చోప్రా విడిచిన బంగారపు పల్లెం భారత మాతకి ఎంత కీర్తి ఉప్పొంగిన ఉల్లం అన్నారు. ఆ పదం చాలా రోజుల తర్వాత విని ఉల్లము చల్లుమనే పాట ఉంది. అదే నందని వాడ నే గొల్ల విజయము శివరామరావు గారు రాసినట్టు మా ఉల్లము రంజిల్లగా. మా హార్ట్, మా మనసు పొంగిపోయింది. దాని ఉద్దేశం అదే, ఉల్లము రంజిల్లగా. అద్భుతం. మీకు ఆల్ టైమ్ బెస్ట్ సినిమా, తెలుగు సినిమా అంటే ఏం చెప్తారు? ఎవరైనా ఇది చెప్పాలి, మాయాబజార్ క్లాసిక్. గమ్మత్ ఏమిటంటే ఆ సినిమా చూస్తే మాయాబజార్ ఈ భారతం అంతా తెలుగుదేశంలో జరిగింది. తెలుగులో మాట్లాడుకున్నాము. కృష్ణుడు శశిరేఖ ఉంటుందా? దర్శకుడు, ఒక రచయిత, మహానటి. అసలు ఒక ఈ డైలాగ్ తీసేస్తే బాగుంటుంది అన్నాను కారణం అంటే ఇచ్చాడు. ఎన్సైక్లోపీడియా, బైబిల్, భగవద్గీత, ఖురాన్, ఎన్ని రైటర్. నేను ఎప్పుడన్నా రాయాలంటే గురదాడ కన్యాశుల్కం, మాయాబజార్ సినిమా అవి వీటికి ఒకసారి రివైవ్ చేసుకుంటాను. ఒక్క ఇంగ్లీష్ పదం రాకూడదు కదా, ఇంగ్లీష్ పదం ఎంత నీట్గా ఉంటే మాటల పని మరి గట్టిగా ఏముండవు కదా.
కలోకియల్ గానే ఉంటాయి. మాయాబజార్ అందుకే గత లాస్ట్ బిఫోర్ ఇయర్ అనుకుంటా లేదా 5 ఏళ్ల క్రితం యావత్ భారతదేశంలో ది బెస్ట్ 50 ఏళ్ల సినిమా ఏమంటే మాయాబజార్ వచ్చింది. తెలుగు సినిమా ఎంత గర్వపడింది. ఇక తెలుగుని మన సినిమా నిజంగా ఒక స్థాయికి తీసుకెళ్తుంది. ఆస్కర్ కూడా మన పాటకు వచ్చింది. సో సినిమా పరంగా మనం ఇంకా గ్రో అవ్వచ్చా? మన భాషని పెంచాలంటే ఏం చేయాలి? టెక్నికల్ గా ఆల్రెడీ పతాక స్థాయిలో ఉంది. కాకపోతే నువ్వు అన్నట్టు తెలుగు పట్ల కూడా మోజును కొద్దిగా పద్య రూపంలోనూ ఈ అవధానం రూపంలో అంటే నెక్స్ట్ క్యాప్సూల్ స్వీట్ ఏదో చూసేసి వేసేస్తే లేకపోతే నేను ఉద్యోగాలు చెప్తుంటే ఇంటరాక్షన్ సెషన్స్ విదేశాల్లో చెప్తున్నప్పుడు చాలా మంది పిల్లలు ఫ్యాంటాస్టిక్ అంకుల్, ఫ్యాంటాస్టిక్, ఐ వుడ్ లైక్ టు లవ్ టు అట్లా నేనేమంటే ఇది ఉంటుందో మనకి ఏమనుకుంటున్నాం అంటే నాకు మిర్చితో రేడియో మిర్చి తోటి చాలా ఏళ్ల నుంచి అనుబంధం ఉంది. తెలుగు వాళ్ళకి మిర్చికి అవినాభావ సంబంధం ఏంటంటే తెలుగు వాళ్ళు ఆవకాయ లేకపోతే అసలు ఆనందినట్టుగా ఈ మిర్చి దానికి సహకరిస్తుంది. ఎర్రని కొరివికారమునకింపగు చిట్టెడు నెయ్యి చేరగా, ఎర్రని కొరివికారమునకింపగు చిట్టెడు నెయ్యి చేరగా, బిర్రున మెకినాడ నులివేడి వరంగలు సన్నబువ్వ ఆ అర్రుగదల్పజాల గడమందదు ఆసు కవిత్వమన్యదన్ వెర్రిగా దోచుడేమో గదా వేయి నమస్సులు వెళ్ళి వచ్చేదన్. ఇది చాలా హాట్ గురు.